నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. నిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్లోకి వచ్చినటువంటి ప్రముఖులు మాట్లాడిన మాటలు చూద్దాం. ఫస్ట్ 1100 కోట్లతో కాఫీ ప్లాంటు, తెలంగాణలో ఫ్రీజ్ కాఫీ ప్లాంట్ త్వరలో ఏర్పాటు చేస్తాం, పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రదేశం, ఫోర్త్ సిటీ ఏర్పాటు మంచి ఆలోచన, ఆంధ్రజ్యోతితో వింటేజ్ కాఫీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ. ఈయన ఏమంటుండో 1100 కోట్లతో కాఫీ ప్లాంట్ పెడతా అని చెప్పేసి అంటున్నాడు. అంటే తెలంగాణ అన్ని రకాల కంపెనీస్కి, అన్ని రకాల పారిశ్రామిక సంస్థలకు అనువైన ప్రదేశం అని మనకు తెలిసి ఎట్లాగో ఇళ్ళకే తెలియదు కాబట్టి కొత్తగా కనిపిస్తున్న వాళ్ళకు సరే వచ్చిర్రు. ఈ మాట ఇంటర్వ్యూలో చెప్పారు, ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్పిర్రు. ఏమని? తెలంగాణ రాష్ట్రం మా కంపెనీ పెట్టడానికి అనువైన ప్రదేశం ఉన్నది, మా ప్లాంట్ ఇక్కడ పెడతాం, 1100 కోట్లు పెడతాం ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు. 1100 కోట్లతోటి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చో మీకు అందరికి తెలిసిందే. ఒకసారి చూద్దాం. వీళ్ళు అంటే నిజంగానే వీళ్ళు కంపెనీలు పెట్టే ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలు ముంగట మాట్లాడిపోతుర్రా? ఇదంతా కూడా తెలియాల్సింది ఇంకా. ఎందుకంటే ఎంఓయూలు అన్నీ ఇంకా బయటికి రాలే. తొలి రోజే అన్ని ఎంఓయూలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కనిపిస్తుంది. ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇది డైవర్ట్ కాకుండా ఉండాలంటే ఇది వీళ్ళకి సంబంధించింది. ఎవరైతే ఇప్పుడు మన వింటేజ్ కాఫీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ, ఈయన చెప్తున్నారు. ఏమని? 1100 కోట్లతో కాఫీ ప్లాంట్ పెడతా, తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రదేశం అని చెప్పేసి ఈయన అభివర్ణిస్తూ ఉన్నారు. మనకు ఎట్లాగో తెలుసు తెలంగాణ ప్రాంతం అన్ని రకాల పారిశ్రామిక సంస్థలకు అనువైన ప్రదేశం అని చెప్పేసి. కానీ చూద్దాం వీళ్ళు నెక్స్ట్ నిజంగానే కంపెనీస్ స్టార్ట్ చేస్తారా, వీళ్ళు ఎంఓఏలు కుదుర్చుకున్నారా లేరా, వీళ్ళు ఉత్తగా స్పీచ్లు ఇచ్చిపోతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరొకరు చూద్దాం. ఇంకొకరిది ఎవరిది? మన మహీంద్రా గారిది, ఆనంద్ మహీంద్రా గారిది. కాదనలేకపోయా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. తిరస్కరిద్దామనుకున్నా, అయితే అది తెలంగాణకే పరిమితం కాదని, ఇండియా భవిష్యత్తు అని చెప్పారు. ఆయనకు రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న స్పష్టత, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న తపన నా మనసును మార్చేశాయి. సీఎం మాటలు విన్న తర్వాత నో చెప్పలేకపోయా. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రజల కేంద్ర బిందువుగా ఉంది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అనేది ప్రజలే కేంద్ర బిందువుగా ఉన్నది, పేద ప్రజల బతుకులు మార్చేలాగా ఉన్నది, అనేక కంపెనీస్ వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా ఉన్నది, కాబట్టి నేను చైర్మన్గా ఉండడానికి ఒప్పుకున్నా అని చెప్పేసి ఆనంద్ మహీంద్రా గారు చెప్తా ఉన్నారు. అంటే క్లియర్గా కనిపిస్తున్నది. తిరస్కరిద్దాం అనుకున్నా, అవసరం లేదనుకున్నా, కానీ ఏమన్నాడు? తెలంగాణ భవిష్యత్తు మార్చేలాగా ఆ విజన్ డాక్యుమెంట్ ఉన్నది. ఆ డాక్యుమెంటు పేద ప్రజలే కేంద్ర బిందువుగా ఉన్నారు, వాళ్ళ జీవితాలు మారేటట్టు ఉన్నాయి, కాబట్టి దానికి నేను ఒక మంచి పని చేసినట్టు కనిపిస్తుంది, కాబట్టి దానికోసమే ఒప్పుకున్నా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. చూద్దాం ఇవన్నీ మాటలు. ఆనంద్ మహీంద్రా గారు అయితే ఒక రకంగా జెన్యూన్ పర్సనే. రతన్ టాటా తర్వాత మనకు అత్యధికంగా నిజాయితీపరుడు, మంచి మనిషి అంటే ఆయన ఆనంద్ మహీంద్రానే. రతన్ టాటా గారిని మనం కోల్పోయినాం ఎట్లయినా. ఆయన తర్వాత ఒక రకంగా మంచి మనిషి అంటే ఆనంద్ మహీంద్రా గారే. అంటే ఆయన పేద ప్రజల కోసం ఎంత చేస్తున్నా అనేది పక్కన పెడితే ఆయన సంస్థ పట్ల కూడా ఆయన నిజాయితీగా ఉంటాడు. ఆయన అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన మహీంద్రా కార్స్ తయారు చేస్తున్నాడు కదా, మహీంద్రా కార్స్ తప్ప వేరే కార్స్ ఆయన వాడాడు పర్సనల్గా కూడా. కానీ వేరే వాళ్ళు చేసే పని ఒకటైతే వాళ్ళు వాడే కంపెనీ కార్స్ వేరే ఉంటాయి. ఎవరైనా సరే ఏ రకంగా చూసుకున్నా, ఇప్పుడు సుజుకి అయినా మారుతి అయినా వీళ్ళందరూ వాళ్ళ కంపెనీ కార్లా తిరగరు. వాళ్ళు తిరిగేది బెంజు, BMW, రేంజ్ రోవర్లు, ఫోర్డులు, దాంట్లో తిరుగుతారు వాళ్ళు. ల్యాండ్ రోవర్లు, ల్యాండ్ క్రూజర్లు, దీనిలో తిరుగుతారు. కానీ ఒక ఆనంద్ మహీంద్రా గారు మాత్రమే ఆయన మహీంద్రా కార్లలోనే తిరుగుతాడు. ఇప్పటికి కూడా మహీంద్రా స్కార్పియో ఎన్ కార్లను తిరుగుతాడు. సరే, మనం డైవర్ట్ కాకుండా ఈయన అంత క్లియర్ మనిషి, అంత జెన్యూన్ పర్సన్. ఈయన చెప్తున్నాడు అంటే కొంచెం ఏమన్నా దాంట్లో నిజం ఉండే అవకాశం ఉన్నది. కానీ చూద్దాం అది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు చూడండి, వినటోని కంటే చెప్పటోని కంటే వినటోడు ఇంకోటి అని చెప్పి అట్లా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఈయన మాటలు మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఇంతవరకు నిజం ఉన్నది ఏందనేది చూద్దాం. మరి ఎట్లా ముందుకు పోతారు అనేది. ఇంకో మాట చూద్దాం. మన ఎవరిదంటే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ అని చెప్పి, తెలంగాణ రోల్ మోడల్, తెలంగాణ రాష్ట్రం సాంకేతిక వ్యవసాయ సమగ్ర అభివృద్ధి రంగాల్లో
తనకు తాను దూసుకెళ్తోంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వివిధ రంగాల్లో తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారింది. 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నత స్థాయికి చేరుకుంది. భవిష్యత్తుపై ఒక శక్తివంతమైన ఆశాభావంతో సాగుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ప్రారంభ సవాళ్లు అధిగమించి అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. ఇది ఈ మాట ఎవరంటున్నారు? మాజీ ప్రధాని అయినటువంటి టోనీ బ్లేయర్, మన బ్రిటన్ మాజీ ప్రధానిన టోనీ బ్లేయర్ అంటే ఈయన నిన్న వచ్చి అదే చెప్తున్నాడు. ఏమనంటే తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. ఏర్పడ్డ తెలంగాణ ఇంత ఫాస్ట్గా పురోగతి సాధించి ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ దిశగా పరిగెడుతున్నది. ఎందుకంటే స్టార్టింగ్లో కొత్త సంసారం పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు వస్తాయి. అన్ని సామాన్లు గినాస కాడ నుంచి కొనాలి ప్రతిదీ. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతిదీ కూడా మనం సొంతంగా చేసుకొని దాన్ని సర్దిదిద్దుకోవడమే కాకుండా, అంటే సంసారాన్ని సర్దిదిద్దుకోవడం కాకుండా అభివృద్ధి దిశగా పరిగెడుతున్నాం మనము. అన్ని మిగతా రాష్ట్రాలు కూడా తిరిగి చూసినట్టు కనిపిస్తున్నాము. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన రాష్ట్రం కనిపిస్తూ ఉన్నది. దేశ జీడిపి మన రాష్ట్ర జీడిపి రెండు ఒకటిలాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఏమని? తెలంగాణ 2014లో ఏర్పడి మొత్తం అంతా సెట్ చేసుకొని మళ్ళీ డెవలప్మెంట్ దిశగా పరిగెడుతుంది. కాబట్టి తెలంగాణ ఫ్యూచర్లో ఇంకెక్కడో ఉంటుందని చెప్పేసి ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. ఇది నిజమే. దీంట్లో 90% ఇప్పుడు 2 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేయాలని చూస్తే కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో పూర్తి డెవలప్మెంట్కు బాధ్యుడు కేసీఆర్. దీనికి పూర్తి డెవలప్మెంట్కు బాధ్యుడు కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన 10 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు చేసింది. కాబట్టి ఆ రెండుని కంపేర్ చేసుకుంటే వీళ్ళు చేసింది ఎంత కలిపి 15%. కానీ దానికి మొత్తం 85% చేసింది ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ టోనీ బ్లేయర్ గారు కానీ ఇంకొకరు కానీ ఆనంద్ మహీంద్రా గారు కానీ ఇంకొకరు కానీ తెలంగాణ రాష్ట్రం గురించి అభివర్ణిస్తున్నారు అంటే ఆ క్రెడిట్ మొత్తము బీఆర్ఎస్ పార్టీకి అవుతుంది, కేసీఆర్ గారికి అవుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసింది ఆయన, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది ఆయన, సంసారాన్ని మొత్తం చక్కబెట్టి ఈరోజు పరిపాలన గాడిలో పెట్టింది ఆయన. ఆయన పెట్టిన ఆ స్కీములు కూడా ఒక్కొక్కరిని అబరపరిచేలాగా ఉన్నాయి. వాళ్ళందరూ ఏమంటారు, ఇట్లాంటి స్కీములు కూడా ఉన్నాయని చెప్పేసి ఆలోచించేలాగా ఉన్నాయి ఆయన పెట్టిన స్కీములు. ఆ రైతు భరోసా అనేది చాలా మందిని ఆకట్టుకున్నది. అలా చూసుకున్నట్టయితే అనేక రకాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి బాటలో పరిగెడుతుంది అంటే దానికి ముఖ్య కారణం కేసీఆరే కేంద్ర బిందువు. అంటే డెవలప్మెంట్ విషయంలో ఇంకో వార్త ఆయనకి సంబంధించింది. 5,000 కోట్ల పెట్టుబడులు, సాంప్రదాయేతర ఇంధన వనరులు, ప్రాజెక్టులు, డేటా సెంటర్లు ఏర్పాటు, విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఆంధ్రజ్యోతి యూపీసీ సిఇఓ అలోక్ కుమార్ నిగమ్ అంట. ఈయన కూడా వీళ్ళందరూ కూడా అవే మాటలు చెప్పిపోయారు తెలంగాణ గురించి. సరే, ఏదేమైనా తెలంగాణకు మంచి జరగడమే మన ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ప్రజలకు మేలు జరగడమే ముఖ్య ఉద్దేశం మనకు. మన రాష్ట్ర నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దానికంటే సంతోషం ఇంకొకటి లేదు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇచ్చిన రోజు మా జీవితాన్ని మేము మార్చుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది అదే. మీరు మాకు స్కీమ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు కంపెనీస్ తీసుకొచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి, ఆ ఉద్యోగాలు కల్పించుకుంటే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. సో అదేవిధంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సార్ చూద్దాం అది ఎంతవరకు ఏముంది అనేది. ఎంఓయూలు ఎంతవరకు క్రియేట్ చేసుకున్నారు, అందరూ ఎంతవరకు ఫిక్స్ చేసుకున్నారు, ఎన్ని వేల కోట్లు ఎంతమంది పెడతారు, ఇదంతా కూడా ఇంకా తెలియాల్సి ఉంది. చూద్దాం అది కూడా. ఎందుకంటే ఇవన్నీ కొన్ని వార్తలు చూసుకుంటున్నట్టయితే ఈ వార్తా పేపర్లు కొన్ని పెయిడ్ వార్తలు రాస్తున్నట్టు అనిపిస్తున్నది. అంత తప్ప వీళ్ళు ఇంత పెద్ద హెడ్లైన్స్ వేసినంత మాత్రం నిజం లేదు దాంట్లో. ఎందుకంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కలాగా ఉన్నది. ఒక పేపరు ఇగో ఈయనేమో 5.75 లక్షల కోట్లను రాస్తున్నాడు, ఇంకొక ఆయన ఏమైనా రాస్తున్నాడు 3 లక్షల కోట్లు రాస్తున్నాడు. ఇట్లా రకరకాలుగా ఉన్నది. కాబట్టి ఇదంతా నమ్మొద్దు. కానీ మనం ఫైనల్గా మనం నమ్మాల్సింది ఏంది, ఎన్ని ఎంఓయూలు బయటకు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు మేము ఇక్కడ కంపెనీస్ పెడతామని చెప్పేసి. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎన్ని లక్షల కోట్లు వచ్చింది అనేది. ఇదంతా ప్రజలు తప్పుదో పట్టించే వార్తలు ఇవన్నీ. దీంట్లో నిజం లేదు. దీంట్లో నిజం నమ్మాలంటే మనం ఎంఓయూలు మనకు కనిపించాల్సిందే. కనిపించిన రోజు మనం నమ్మాలి. చూద్దాం. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు
రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పేదరికం వివక్ష నిర్మూలనకే రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. సీఎంగా అవకాశం ఇచ్చిన నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే నా నిబద్ధత. వికసిత్ భారత్లో రాష్ట్రం వాటా 10%. హాస్టళ్ళు వేరువేరుగా ఉంటే వివక్ష ఎలా పోతుంది? అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి. ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట చూసుకుందాము. సీఎంగా అవకాశం ఇచ్చిన నిరుపేదలకు న్యాయం చేయాలనేది నా నిబద్ధత. ఇప్పుడు సీఎంగా అవకాశం ఇచ్చింది నిరుపేదలు అంటున్నారు. నిరుపేదలు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు? జిల్లాలలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు? జిల్లాలలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారా? హైదరాబాద్లో నిరుపేదలు ఎక్కువ ఉన్నారా? నిరుపేదలు హైదరాబాద్లో కూడా ఉన్నారు, కానీ జిల్లాలలో ఎక్కువ ఉన్నారా, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారా? అది మరి సీఎం గారికి తెలుసో తెలియదో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. జిల్లాలలో చూసుకుంటే అక్షరాస్యత తక్కువనే ఉంటుంది, నిరుపేదలు ఎక్కువనే ఉంటారు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు కంపెనీస్ పెట్టడానికి అక్కడ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని చెప్పేసి మీ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మరి జిల్లాలలో ఇప్పుడు 4th సిటీలో అన్ని కంపెనీస్ తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెడతామంటారు. మరి జిల్లాలో ఎప్పుడు అభివృద్ధి చెందాలి? జిల్లాలలో కంపెనీస్ ఎప్పుడు వస్తాయి? ఆ జిల్లాలలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు ఎట్లా కలగాలి? వాళ్ళు హైదరాబాద్ వచ్చి పనిచేయాలన్నా? ఇక అంటే ఇల్లు వాకిలి సంసారం అంతా విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చి పనిచేయాలన్నా? లేకపోతే హైదరాబాద్ కాకుండా ఈ మిగతా జిల్లాలలో 119 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 119 జిల్లాలలో కూడా మీరు కంపెనీస్ పెట్టే ఆలోచనతో ఉన్నారా? అది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉద్యోగం ఇచ్చింది. ఇక ఓపెన్గా చెప్పాలంటే మీకు ఉద్యోగం ఇచ్చింది పేద ప్రజలు అంటున్నారు. మరి పేద ప్రజల కోసం మీరు ఎంతవరకు సాక్రిఫైస్ చేసి మీరు కంపెనీస్ని మీరు విలేజ్లలోకి తీసుకొస్తున్నారు, మీరు జిల్లాలలోకి తీసుకొస్తున్నారు? ఆ విలేజ్లలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా సంతోషపడేటట్టు మీరు జిల్లాలలోకి తీసుకొస్తున్నారా? అది క్లారిటీ ఇవ్వండి మీరు. వికసిత్ భారత్లో రాష్ట్ర వాటా 10%. హాస్టల్ వేరువేరుగా ఉంటే వివక్ష ఎలా పోతుంది? అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. అంటే ఈ వివక్షకు సంబంధించి, కుల వివక్షకు సంబంధించి అనేక రకాల ఈ వివక్ష ఉంది. కాబట్టి ఆ వివక్ష ఎట్లా పోతుంది అనేది నాయకులది పొడగొట్టాలని. ఇక ఎట్లా పొడగొట్టాలంటే దీనికి ఒక పెద్దపీట వేసి ఏమది ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ వల్ల అందరు ఒకతానే ఉంటారు, ఒకతానే చదువుకుంటారు, ఒకతానే తింటారు, ఒకతానే వంతారు. కాబట్టి దానివల్ల వివక్ష పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కానీ వివక్షను పోగొట్టాలంటే ప్రణాళిక వేరే ఉంటుంది. ఎందుకంటే అనేక రకాలుగా మీ స్కూళ్ళల్లో కూడా దానిపైన అవగాహన కల్పించాలి. ప్రత్యేకంగా దానికోసము ఒక పీరియడ్ పెట్టుండి సపరేట్. అట్లా అక్కడ ఇప్పుడు విజన్ డాక్యుమెంట్లు అని చెప్పేసి అనేక రకాల డాక్యుమెంట్లు మీరు క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ అని ఇట్లా ఏది చూసినా పేపర్ రిలీజ్ చేస్తున్నారు. అది రోబోలు తెచ్చిస్తున్నారు ఒకసారి, కొన్ని మనుషులు తెచ్చిస్తున్నారు ఒకసారి. ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే కూడా వివక్ష పోడగొట్టేటట్టు, ఈ వివక్ష ఏదైతే ఉందో వివక్ష పోడగొట్టేటట్టు ఒక పీరియడ్ పెట్టండి. మీరు స్కూళ్ళలో అవగాహన కల్పించండి, స్కూల్లో టీచర్తో చెప్పండి. దానివల్ల కూడా పోతుంది కదా, దానివల్ల కూడా జనాలకు ఒక అవగాహన వస్తుంది కదా. ఆ రకంగా పనిచేయండి. విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అంట. ఇది మంచిదే. విద్యపై ఖర్చు పెట్టడం అనేది ఎంత పెట్టినా కూడా మంచిదే. కానీ పెడితే మనం విద్యపై ఖర్చు అని పేరుతోటి అది ఇంకో రకంగా దారి మళ్తే మాత్రం అది తప్పు అవుతుంది. విద్యపై ఖర్చు చేయండి, జెన్యున్గా ఖర్చు చేయండి. ఆ స్కూల్ అకౌంట్లకు డైరెక్ట్ వేయండి. ఆ ఎంఈఓ గారు అందరితోటి వాళ్ళకు ఫాలోఅప్ చేయండి. ఆ పనులు చేయించి విద్యార్థులకు సరైన వసతులు కల్పించేలాగా అక్కడ ఏర్పాట్లు చేయండి. పిల్లలు చదువుకోనికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. విలేజ్లలో ఎవరైనా స్కూల్కి రాని పిల్లలు ఉంటే కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి చదివిపించి అక్షరాస్యత పెంచే దిశగా పనిచేయండి. అక్షరాస్యత పెరిగిన రోజు రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, ఉద్యోగం చేయగలుగుతారు, ఉద్యోగం తీసుకొచ్చి మీకు ట్యాక్సులు కట్టగలుగుతారు. అదంతా చేస్తే మా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ రకంగా పనిచేయండి. జపాన్ కొరియా తరహాలో సినీ గ్లోబల్ హబ్ హైదరాబాద్. పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమా. రాష్ట్రంలో సినీ స్కిల్స్ వర్సిటీ అవసరం. సినిమా రైజింగ్ సదస్సులో వక్తలు అంట. 2036 ఒలింపిక్స్లో పథకాల సాధనే లక్ష్యం. 1000 ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ. క్రీడాకారులకు సంక్షేమానికి సంస్కరణలు. శ్రీహరి. ఇక దీనికైతే మనం ఏం చెప్పలేమనుకోండి. ఎందుకంటే ఏమంటున్నాడు, 1000 ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అంట. ఆయన వ్యాఖ్యలు ఆయన రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారు ఆయనకు.
డబుల్ రైజింగ్, అంచనాలకు మించిన రెండింతల పెట్టుబడుల వెల్లువ. 2 రోజుల్లో రూపాయలు 5.75 లక్షల కోట్ల ఎంఓయూలు. ఏవి మరవి? ఇవన్నీ వేసాకంటే ఒక లైన్ మొత్తం ఎంఓయూలు వేస్తే అయిపోతున్నాయి కదా. ఏ కంపెనీ ఎంతెంత ఎంఓయూ కుదుర్చుకుందని చెప్పేసి అది లేదు కానీ ఏం రాస్తున్నారు? 5.75 లక్షల కోట్లకు ఎంఓయూలు. ఇంకో వార్త చూసుకుంటే, ఇంకో వార్త పేపర్లో చూసుకున్నట్టయితే అది 2 లక్షల కోట్లు ఉంటుంది, 3 లక్షల కోట్లు ఉంటుంది. చూడాలి. రెండో రోజు రూపాయలు 3.32 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు. పెట్టుబడుల్లో సగానికి సగం హరిత ఇంధనాన్ని. 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలకు అవకాశం. మిగిలిన పెట్టుబడులతో మరో 1 లక్ష కొనుగోలు ఛాన్స్. ఫార్మా, డేటా పార్కులు, ఎలక్ట్రానిక్ రంగాల్లోనూ పెట్టుబడులు. 70,000 కోట్లతో గిగావాట్ డేటా పార్కు ఇన్ఫ్రాకి ఒప్పందం. కొత్త కాల తయారీకి భారత్ గరుడ రూపాయలు 2.100 కోట్లు. బయాలజికల్ ఈ 3,500 కోట్లు. భారత్ బయోటెక్ 1000 కోట్లు. యూనిట్ల విస్తరణకు అరబిందో, ఎటిరో గ్రూపులు ముందుకు. పర్యాటక రంగంలో 7,045 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు. ఇదంతా చూసుకుంటే మొత్తం 100 కోట్లు 1000 కోట్లు చెప్తున్నారు. దీంట్లో ఈ ఎంఓయూలతోటి నిజంగానే కంపెనీలు వస్తాయి అనేది నిజమై ఉంటే ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తారేమో. అది ఈ ఎంఓయూలు అంతా బయటకు వస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఈ ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ అయిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత ఎంఓయూ అనేది ఏంది? 1% నమ్మడానికి మాత్రమే. అది ఒక 100%లో 1% నమ్మడానికి మాత్రమే ఎంఓయూ. ఆ ఎంఓయూలు వేసానన్న ఒక క్లారిటీ ఉంటుండే. ఏమని? అగ్రిమెంట్ మేము చేస్తాము, మేము ఇక్కడ అని చెప్పి. ఆ ఎంఓయూలు పెట్టినాక కూడా క్యాన్సిల్ అయిపోయిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మురిసిపోతున్నారు. ఏమని? 5.75 లక్షల కోట్ల ఎంఓయూలు అంటే దీన్ని చూసి జనాలంతా మురిసిపోవాలి. ఈ వార్తలను చూసి ఇదంతా కనిపిస్తున్న పెయిడ్ వార్తలు ఇవన్నీ. దీంట్లో మాత్రం ఎట్లాంటి నిజం ఉన్నట్టు నాకైతే కనిపిస్తలేదు. ఎందుకంటే నిజం ఉంటే ఎంఓయూలు వేయాలి. ఎంఓయూలు వేస్తే ఎన్ని కంపెనీస్ ముందుకు వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి, ఇదంతా కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి సీఎం గారు. కూర్చోవాలి ఒక 40 నిమిషాలు మీడియం గట్ట కూర్చొని చెప్పాలి. అది మరో వార్త. 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి 6 పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహణ. సిబిఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య విరామం. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. నెల రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపై మానసిక భారం. ఉపాధ్యాయ సంఘాలు ఈ 6 పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి సిబిఎస్ఈ తరహాలో పరీక్షలు విద్య మధ్య విరామం ఉండాలని చెప్పేసి మన విద్యాశాఖ నిర్ణయించింది. కానీ ఈ 6 ఎగ్జామ్లకే నెల రోజులు చేస్తే నిజంగానే కూడా వాస్తవానికి పిల్లలపైన మానసిక ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్లు ఇక వస్తున్నాయి, ఇక రాయాలి, ఇక ప్రిపేర్ కావాలి, నేను అనుకున్నది వస్తుందా రాదా, ఇట్లాంటి టెన్షన్లలో ఉంటారు. అట్లాంటి స్ట్రెస్ ఉండొద్దు, అట్లాంటి ప్రెజర్ ఉండొద్దు అనుకుంటే అసలు అయినా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక రోజు గ్యాప్ ఉంటే మహా ఎక్కువ. అదే అట్లాంటిది నెల రోజుల పాటు ఎట్లా నిర్వహిస్తారు? ఇది 6 ఎగ్జామ్లు. ఆయన వాళ్ళ ప్రాణాలకి ఏముంది? అది నెల రోజులా? 6 ఎగ్జామ్ నెల రోజులా? అంటే ఎన్ని రోజులు ఇస్తున్నారు గ్యాప్? 5 రోజులు ఇస్తారా? ఇక 5 రోజులకు ఎగ్జామ్. వాళ్ళు ఆల్రెడీ సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యి ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క ఎగ్జామ్కి 5 రోజులు ఎందుకు గ్యాప్? అవసరం లేదు కదా అంతా. ఎందుకు ఇస్తుంటారు మరి అంతగానం గ్యాప్? వాళ్ళు నిజంగానే కూడా పిల్లలపైన మానసిక ఒత్తిడి పడుతుంది. అంత అవసరం లేదు. ఒక ఎగ్జామ్కి ఒక రోజు ఇస్తే ఎక్కువ. ఒక ఎగ్జామ్కి ఒక రోజు ఇస్తే సరిపోతుంది. అది మిగతా ఎగ్జామ్లు అన్నీ కంటిన్యూ చేయట్లే. అవును, పిల్లల కోసం ప్రిపేర్ అవ్వడం కోసం కాబట్టి ఒక రోజు ఇస్తే సరిపోతుంది. అట్లనే అంతేగాని నెల రోజులు ఎగ్జామ్ రాపేయడం ఏందని అది మార్చాలి. అది కరెక్ట్ కూడా కాదు. అది ఉపాధ్యాయ సంఘాలు అదే కోరుకుంటున్నాయి. నెల రోజుల పాటు ఎగ్జామ్ నిర్వహించడం ఏంది, ఇంత అవసరం లేదని చెప్పి.